ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ను మినీ బార్గా చేశారు. తిరుపతిలో వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా తిరుపతిలో వైసీపీ నాయకులు ఇంకా పద్ధతులు మార్చుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ను ఏకంగా బార్గా మార్చేశారని, రాత్రి వరకు మందు పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వైసీపీ మార్క్ రాజకీయాలను బ్యాంక్లోనే చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్లో తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి చెందిన వేలాది మంది ఖాతాదారులు ఉన్నారు. సొంత అవసరాల కోసం ఇంటి యజమానులు ఇంటి పత్రాలను బ్యాంకులో పెట్టి ఒక్కొక్కరు వారికి అవసరమైన సుమారు 15 లక్షల వరకు రుణం తీసుకుని నెల నెల ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అయితే టీడీపీకి మద్దతుగా ఉంటూ రుణం తీసుకున్న ఖాతాదారులను తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొంతమంది ఖాతాదారులు ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి మద్దతు పలికిన కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కోఆపరేటివ్ బ్యాంక్లో అర్జీలు రాసేందుకు వీలుగా ఖాతాదారుల కోసం ఓ గది ఉండేది. అయితే ఆ గదిని బార్ లాగా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన తిరుపతి గంగ జాతర సందర్భంగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్లో లిక్కర్ పార్టీ జరిగిందని వెలుగు చూడడంతో మీడియా మిత్రులు అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి మరుసటి రోజు వార్తలు ప్రచురించారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ పబ్ను తలపించేలా బార్ లాగా తయారైందని కొందరు ఖాతాదారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారుల్లో మహిళలు ఉన్నారని, వారు బ్యాంకుకు వచ్చి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.